అని నీకు ఎలా బ్రతికుండగా వదులుకోకు, ఆ దేవుణ్ణి మరచిపోకు. నమ్మాలి నిజమైన దేవుణ్ణి, బ్రతికిచ్చిందతనని తెలుసునా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. తండ్రైనా యేసైనా ఆత్మైనా నీకోసం ఉన్నారుగా, దినమంతా నీ కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారుగా. ఆ యేసు నిన్ను వదలలేదు, నీ కోసం భూమిపైకే వచ్చాడు. తన తమ్ముడే వదలలేదు, నీ కోసం నీలోనే ఉన్నాడు. మారాలని మనసు నీకుంటే స్వర్గం సొంతమవుతుందిగా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. అందరికీ వందనం. చక్కగా పాట పాడి వినిపించిన చెల్లికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక పాట పాడుకొని దేవుణ్ణి మహిమపరుచుకుందాము. ఆసక్తి గలవారు ఎవరైనా గాని ఒక పాట పాడి వినిపించాల్సిందిగా ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. హలో, చెప్పండి సిస్టర్. నేను సాంగ్ పాడతాను. పాడండి సిస్టర్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. సాంగ్ బుక్ నుంచి 131 సాంగ్, ఇలాలో నీతిమంతునికి సతి అయిన. ఇలాలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. తన ప్రాణం రక్షించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. సేవకుని భార్య అయినా నీతిమంతురాలైనా దేవుని మాటను మీరితే ప్రాణం పోతుంది. ఇలాలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని నారు నాటుకొని ప్రాణం కొరకే బ్రతికావు. వ్యాపారం చేసుకొని లాభాన్ని కమ్ముకొని కట్నం తీసుకొని ప్రాణం కొరకే బ్రతికావు. నీ ప్రాణం నీకు కాదు అని, నీ ప్రాణం తన కోసమని, తన నిమిత్తం నీ ప్రాణమని ఇవ్వాలి సువార్తకని. తన ప్రాణం దక్కించుకున్నాననుకున్నది, దేవుని మాటే ఆమె వినుకున్నది. సేవకుని భార్య అయినా నీతిమంతురాలైనా దేవుని మాటను మీరితే ప్రాణం పోతుంది. ఇలాలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. కయ్యను వలె ఉండవద్దని, ఎవరి ప్రాణం తనలాగే తీయవద్దని, ప్రాణం తీసే అధికారం నీకు లేదని, ప్రాణమిస్తేనే పరలోకం దక్కుతుందని,
నీ ప్రాణం తీసే హక్కు లేదు అని, నీ ప్రాణం నీవే తీయకూడదని, ప్రాణం ఇచ్చింది నీకు దేవుడని, ప్రాణం ఇవ్వాలి తన కోసమని, ప్రభు నందే మృతి పొందాలని రాసేశాడు, తన కోసం ప్రాణం పెట్టాలని చెప్పేశాడు. సేవకుని భార్య అయినా, దేవుని నమ్మిన వారైనా, దేహం దేవునికి ఇవ్వనంటే ప్రాణం పోతుంది. ఇలాలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి బలి అయినది. ప్రభువు నందే మృతి పొందాలని రాసేశాడు, తన కోసం ప్రాణం పెట్టాలని చెప్పేశాడు. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. చక్కగా పాట పాడి వినిపించిన సిస్టర్ గారికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాము. ఒక పల్లవి చరణం పాడి వినిపించాల్సిందిగా ఆసక్తి ఎవరికైనా ఉంటే ఒక పల్లవి చరణం పాడి వినిపించాల్సిందిగా ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆసక్తి గల వారు ఎవరైనా పాడగలరని కోరుకుంటున్నాను. ఎవరు లేకపోతే మనం అందరికీ వందనాలు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా పాట పాడి వినిపించిన సిస్టర్ గారికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతటితో పాటల కార్యక్రమం ముగించబడింది. వాక్యపట్నం చేసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మరలా చెప్తున్నానండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మన మధ్యలో ఉన్న స్వాతి సిస్టర్ గారు వాక్యపట్నం చేయవలసిందిగా ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. థ్యాంక్ యూ సిస్టర్.
వాక్యపట్నం చేసిన సిస్టర్ గారికి ప్రభు పేరిట నా వందనాలు తెలియచేస్తున్నానండి. మరి చెప్పబోతున్న వాక్యం నిమిత్తము అలాగే ఈ గూగుల్ మీట్ నిమిత్తము ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్న శేషయ్య అని జాయిన్ అయ్యారు కదా బ్రదర్, ప్రార్థన చేస్తారా? ఓకే అండి, ప్రార్థించవలసిందిగా ఈ యొక్క సమయాన్ని ఉదయ్ కిరణ్ అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. ప్రార్థించవలసిందిగా ఈ యొక్క సమయాన్ని శ్రీను అన్నయ్య గారికి అప్పగిస్తున్నాను. చేయాలమ్మా అక్క. చేయండి అండి. యేసుక్రీస్తు పేరట అందరికి వందనములు. గుగ్గుల మీద చేరిన వారందరికీ ప్రభు పేరట అందరికి వందనములు. మరి వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా కన్న తండ్రి, దయామయుడు కరుణామయుడు తండ్రి, ప్రతి దినము 8:30 నుంచి 9:40 వరకు తండ్రి గూగుల్ మీట్ ద్వారా నీ యొక్క వాక్యము నీ యొక్క మాట వినిపిస్తామంటే కావ్య సిస్టర్ గారికి ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు సుమారు ఒక నెల పైనంది దేవా. నేను ధ్యానిస్తూనే ఉన్నాం దేవా, కొనియాడుతూనే ఉన్నాం దేవా. సమయం పోనీయాక సద్వినియోగం చేసుకునేటట్లు మనము ప్రతిరోజు కలుసుకుంటుంటే నీ యొక్క దయ నీ యొక్క కృప వలన ప్రతిరోజు వాక్యం చెప్పే వారి దగ్గర మాట్లాడుతున్నా దేవా. మరి గూగుల్ మీట్ నడిపిస్తున్న కావ్య సిస్టర్ గారికి, మరి అదేవిధంగా ప్రతిరోజు వాక్యం చెప్తున్న వారందరి దగ్గర మాట్లాడుతున్నా దేవా. నీకే నమస్కారం, నీకే వందములు దేవా, నీకే కృతజ్ఞతలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మనం వింటున్నాము తండ్రి, విని మర్చిపోకుండా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి అలవాట్లు నేర్చుకుంటూ మాకు అందరికీ జ్ఞానం దయచేయండి దేవా. విని విడిచిపెట్టుకోకుండా నీ యొక్క మాటలు సద్వినియోగం చేసుకుని మన హృదయం దాచుకొని ఇంకొకరు పంచుకుంటూ జ్ఞానాన్ని దయచేయమని కోరుతున్నాం దేవా. మరి ప్రతిరోజు వాక్యమైన తర్వాత ఒక మరియు తండ్రి నీ యొక్క వాక్యమును రాసుకున్నవారు మరి పీడిఎఫ్ చేసి పంపిస్తున్నందుకు కూడా వారి పేరట వందనములు చెల్లిస్తున్నాం దేవా. అవును దేవా, వారు చక్కగా రాసుకొని మరి పీడిఎఫ్ చేసి పంపిస్తున్నట్టు అది నీ కృపలను పంపిస్తున్నారు దేవా. దాన్ని చూసి మనం నేర్చుకొని ఇంకొకరికి పంచుకుంటున్నాం దేవా. నీ దయ నీ కృపలన మరి ఈరోజు మన గ్రామంలో ప్రభావ మా సంఘంలో జరిగినటువంటి ఆరాధన కార్యక్రమంలో తండ్రి యవ్వన వస్తువు గురించి మన పోయిన వారం విన్న మాటలు తండ్రి పీడిఎఫ్ ద్వారా చూసుకొని ఈరోజు నేను కూడా ప్రకటించున్నాను దేవా. ప్రకటించిన వాక్యంలో తప్పుంటే కూడా క్షమించమని కోరుచున్నాం దేవా. అవును దేవా, ప్రతిరోజు కలుసుకున్నందుకు నాకైతే సంతోషము ఆనందంగా ఉన్న దేవా. అందుకోసమే ప్రతిరోజు నీ యొక్క మాటలు ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు విని ఒక మాకు జ్ఞానాన్ని దయచేయమని మన యేసు క్రీస్తు నామమున స్తుతి చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అన్నయ్య గారికి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యమైన సమయంలోనికి వచ్చేసాం కాబట్టి అందరూ కూడా మీ యొక్క మైకుల్ని మ్యూట్ లో పెట్టుకొని చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా, రాసుకోవాల్సిందిగా, అలాగే బైబిల్ నందు చూడగలని ప్రేమతో కోరుకుంటూ మరి ఈ యొక్క సమయాన్ని వాక్యాన్ని అందించవలసిందిగా మన మధ్యలో ఉన్న కీర్తి సిస్టర్ గారికి అప్పగిస్తున్నాము. మైక్ ఆన్ చేయలేదు చూడండి. మ్యూట్ లో ఉన్నారు. వాయిస్ వినిపించట్లేదు.
వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది. గూగుల్ మీట్ కి కూడి వచ్చిన మీ అందరికి ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పేరిట మీ అందరికి వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకి వందనాలు తండ్రి. తండ్రి ఈరోజు తండ్రి సజీవు లెక్కలుగా ఉండి తండ్రి మా అందరికీ తండ్రి తండ్రి అని పిలుచుకునే మంచి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు తెలుపుకుంటున్నాము తండ్రి. అలాగనే తండ్రి మీ మాటలు తండ్రి చెప్పుకోవాలని తండ్రి, మీ నామాన్ని తండ్రి ఘనపరచాలని మేము తండ్రి కొంతమందిగా కూడి తండ్రి మాట్లాడుచుండగా తండ్రి, పిల్లల్ని తండ్రి వినుచుండగా తండ్రి మంచి గ్రహించే జ్ఞానాన్ని దయచేయమని, అలాగే తండ్రి మాట్లాడుచుండగా మంచి వాక్శక్తిని దయచేయమని ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం దేవునిపై మనకున్న విశ్వాసం నిజమైనదా. ముందు దేవునిపై మనకున్న విశ్వాసం అంటే బాగానే ఉంది, మళ్ళీ నిజమైనదా అనే క్వశ్చన్ మార్క్ ఏంటి అన్నది ప్రశ్న అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా అర్థం కావాలంటే, ఏదన్నా మంచి ఉంది అని అంటే ఆటోమేటిక్గా చెడు ఉంటుంది. అంటే ఇతను ఒక మంచి వ్యక్తి అని మనం చెప్తున్నామంటే ఇంకొకరు ఎవరో చెడుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారని అర్థం. ఒక మంచి బంగారం ఉందంటే దీనికి డూప్లికేట్ గా ఒక పిచ్చి అనేది కూడా ఉంటదని అర్థం. అంటే చూడడానికి కలర్ గోల్డ్ ఉన్నప్పటికీ దీనికి డూప్లికేట్ గా అపోజిట్ గా ఒకటి ఉంటుంది. ప్రతి దానికి ఇతను మంచివాడు అని చెప్పడానికి కారణం అతను చేసేటువంటి లక్షణాలు, అదే విధంగా ఇతను చెడ్డవాడు అని చెప్పడానికి కారణం ఇతను చేసేటువంటి లక్షణాలు. అలాగనే మరి విశ్వాసం అని అంటే విశ్వాసానికి అపోజిట్ గా అంటే వ్యతిరేకంగా కూడా ఇంకొకటి ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి మంచి ఉన్నప్పుడు ఇంకొకటి చెడు ఉందని ఖచ్చితంగా నమ్మినప్పుడు, ఒక నిజమైన విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నిజమైన విశ్వాసానికి అపోజిట్ గా నామకార్థ విశ్వాసం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి భూమి మీద విశ్వాసం అని ఎవరైనా మనం ఎవరినైనా ఎదుటి వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, విశ్వాసం అనగానే ఒక నమ్మకం నాకు అర్థం ఇస్తుంది, ఇది ఎక్కువగా క్రైస్తవుల్లో కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు క్రైస్తవులు అంటేనే తెలుసు కదా, ఆదివారం తెల్లని దుస్తులు ధరించి ప్రార్థనలకు వెళ్ళడం కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ చూడడానికి ఎలా అనిపిస్తారు, చాలా భక్తిగా కనిపిస్తారు. అందుకే చూసిన వాళ్ళందరూ మనుషులందరూ అంటారు విశ్వాసం అనగానే క్రైస్తవులు అని. మరి భూమి మీద 750 కోట్ల మంది నుండి 800 కోట్ల మంది ఉన్నారు అని శాస్త్రవేత్తలు అంచనా వేసినప్పుడు, మరి అందులో 350 కోట్ల మందికి పైగా క్రైస్తవులు ఉన్నప్పుడు మరి వీళ్ళందరిలో నిజమైన విశ్వాసం ఉందంటారా? ఒకవేళ భూమి మీద సగానికి సగం పైన కేవలం క్రైస్తవులు ఉన్నట్టే తేల్చి చెప్పారు. మరి వీరందరిలో నిజమైన విశ్వాసం ఉంటే వీళ్ళందరూ కలిపి ఒక్కొక్క మనిషిని మార్చినా కూడా ప్రపంచాన్ని మార్చేయచ్చు కదా. మరి మన కళ్ళ ముందు చాలా చూస్తుంటాం, క్రైస్తవులలోనే చాలా ఇరుకు ఇబ్బందులు కానీ, అంటే దేవుని దూషించడం కానీ, లేని ఉన్నట్లు చెప్పడం కానీ, మనుషులని వేమార్చడం కానీ, ఇలా క్రైస్తవుల్లోనే కనిపించినప్పుడు మరి వీళ్ళు నిజమైన విశ్వాసానికి బదులుగా సేమ్ దానికే డూప్లికేట్ వ్యతిరేకంగా నామకార్థ విశ్వాసులు అని చెప్పొచ్చు. మరి నామకార్థ విశ్వాసం అని అంటే ఏంటి అని మనం పరిశీలిస్తే, ఏదైనా సరే నామకార్థంగా అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కనుక దేవుణ్ణి ఆచరించాలి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కనుక ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి అంటే తామంతట తాము దేవుని కోసం బ్రతకాలి అన్న ఆసక్తి కంటే, కేవలం క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు గాను కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తే, ఇంకొంతమంది అవసరాలకి అంటే మనం దేవుణ్ణి నమ్మితే మనకు అన్ని ఇస్తాడు, మనం దేవుణ్ణి నమ్మితే మనకు ఐశ్వర్యం ఇస్తాడు, మనం దేవుణ్ణి నమ్మితే మనకు వివాహం మంచిగా అవుతుంది, మనం దేవుణ్ణి నమ్మితే పిల్లలు పుడతారు అని ఈ యొక్క గుడ్డి నమ్మకాలు అంటే నామకార్థంగా అనమాట. అంటే ఏదో దేవుని దగ్గర ఆశించి దేవుణ్ణి నమ్మడం అనమాట. అంటే నమ్ముతున్నట్లే ఉంటారు, నమ్మడానికి వెనకాల
వీళ్ళ స్వార్థం ఉంటుంది. ఇది నామకార్థ విశ్వాసం. మరి వీరి గురించి ఏమంటున్నారో దేవుడు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులయుందుము అని ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఈ 60-70 సంవత్సరాలు బ్రతికి ఉన్నంత కాలం వరకే, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సంవత్సరాలు గడపడానికి ముందు ఎవరిని పెట్టుకున్నారు? యేసుక్రీస్తుని. అంటే యేసుక్రీస్తుని నిరీక్షించడం అన్నమాట. అంటే మేము దేవుని కోసం బ్రతుకుతున్నాము, మేము దేవుని కోసం పనులు చేస్తున్నాము, దేవుడే మాకు దిక్కు అని కేవలం భూమి మీద ఉన్నన్ని రోజులు మాత్రమే వాళ్ళు వాడుకున్నట్లుగా క్రీస్తుని నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని ఉంది. ఇక్కడ మనుషులందరూ అని ఉంది ఏంటి? అక్కడ క్రైస్తవులందరికంటే దౌర్భాగ్యుల యుందుము అని అంటే అది కొంచెం బాగుంది వినడానికి. కానీ ఇక్కడ ఏమనుంది? మనుషులందరికంటే. ఇక్కడ దీని వాక్యం ఏంటో, దీని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు అంటే మనుషులందరూ భూమి మీద ఎవరైతే ఉన్నారో, దేవుని తెలుసుకొని వాళ్ళు కూడా ఉన్నారో అని ఉంది. అంటే దేవుని నమ్మని వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఏం ఆధారపడట్లేదు, నామకార్థంగా ఉండట్లేదు. ఎందుకంటే దేవుడు తెలియదు. క్రైస్తవులు ఎలా ఉన్నారు? దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ అవసరాలు అంటే 60 సంవత్సరాలు మనం భూమి మీద బ్రతకడానికి మనకు ఒకళ్ళు దేవుడు కావాలి, ఆ దేవుడిని నమ్మితే మనకు అన్ని ఇస్తాడు అని స్వార్థపూర్వ మనుషులందరికంటే దౌర్భాగ్యం కంటే బాధాకరంగా ఉండదు అని చెప్పొచ్చు. సిస్టర్ వీడియో తీసేయండి, క్లియర్ రావట్లేదు, స్టక్ అంటే అన్నది ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితాన్ని చూద్దాం. ఎప్పుడైనా మనము బైబిల్లో అన్ని పుస్తకాలలో మనకి అన్ని విధాలుగా దేవుడు డేటా ఇచ్చాడు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా నడుచుకోవాలి, అది చిన్నలా, అది పెద్దలా, అది ముసలి వాళ్ళ ఉన్న వాళ్ళకైనా సరే ఎలా ఉండాలో 66 పుస్తకాల్లో లిఖించబడి ఉంది కదా. అలా అని దేవుడు ఒక భక్తుడి గురించి ఏకంగా పుస్తకమే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పుస్తకం వెనుక ఒక కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంఖ్యాకాండం తీసుకుంటే ఇశ్రాయేలీయులు ప్రయాణం, ఇప్పుడు ఆదికాండం తీసుకుంటే సృష్టి పుట్టుక, ఆ తర్వాత అబ్రహాము, ఇట్లా వంశావళి ప్రతి ఒక్క పుస్తకానికి ఒక ప్రత్యేకం అన్నమాట. అలాగునే ఒక భక్తుని గురించి ఒక పుస్తకం ఉంది, అదేంటంటే యోబు గ్రంథం. మనము యోబు గారిని చూద్దాం ఒకసారి. అంటే నిజమైన విశ్వాసానికి చెప్పే ముందు ఒక మనిషిని చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా అధ్యాయం 1, 2, 3 వచనములు. దేశం నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను, వంతుడును న్యాయవంతుడునై దేవునికి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఇక్కడ చూడండి, ఊజు దేశంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ వ్యక్తి యథార్థవంతుడు, అంటే అన్యాయం ఎవరికి చేయడు, చాలా యథార్థంగా ఉంటాడు. అయితే చెడుతనంని విసర్జించాడు. అసలు చెడుతనము అని అంటే తన ఇంట వంట లేదని అర్థం. అలా ఉన్నటువంటి వ్యక్తి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అలాగే ఉంది, అది ఎలాంటిదంటే 7,000 గొర్రెలు ఉన్నాయి, అలాగే 3,000 ఒంటెలు, 500 జతలు ఎడ్ల గాడిదలను కలిగి బహుమంది పనివారు, బహుమంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపిస్తుందా? అది వాయిస్ బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. అవునా? ఇప్పుడు కావ్య ఇప్పుడు
అదే మధ్య మధ్యలో కొంచెం అవుతుంది, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే. భక్తిపరుడైనటువంటి యోబు గురించి దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు. ఆయన చాలా పెద్ద ఐశ్వర్యవంతుడు. ఆయన క్రింద బహుమంది, అంటే లెక్కలేనంత మంది పనివారు అన్నమాట. అంటే ఆయన చిటికి వేస్తే అంటే ప్రతి సేవకులు చాలా మంది, ఆయనకు ఉన్న ఆస్తి లెక్కలేనంత అనుకున్నప్పుడు ఆ లెక్కలేనంత ఆస్తిని కంట్రోల్ చేయాలంటే ఎంతమంది పనివారు కావాలి. అందుకే ఇక్కడ యోబుకి 7,000 గొర్రెలు అని రాయించాడు, 3,000 ఒంటెలు అని రాయించాడు, 500 ఆడు గాడిదలోను రాయించాడు. అంటే ప్రతి దానికి లెక్కిచ్చిన దేవుడు ఇక్కడ బహుమంది పనివారు, బహుమంది అంటే లెక్కలేనంత మంది, అంటే చాలా మంది పనివారు ఉన్నారు ఆయనకి. అంటే యోబు ఒక్క మాటలో చెప్పాలంటే యోబు యొక్క స్థితి ఎలా ఉందంటే చాలా గొప్పగా ఉంది. అది కూడా ఒక ఎలా చెప్పొచ్చు, 4 దిక్కు, ఇప్పుడు మనకి 4 దిక్కులు ఉంటాయి. ఆ దిక్కులలో తూర్పు దిక్కు అంటే ఒక చిన్న గ్రామమో, లేదంటే ఒక చిన్న జిల్లానో, లేకపోతే ఒక చిన్న రాష్ట్రమో, లేదంటే ఒక చిన్న దేశమో కాదు, తూర్పు దిక్కు జనులందరికంటే గొప్పవాడనుంది. అయితే ఇలా ఇచ్చింది దేవుడే, అన్ని ఇచ్చింది దేవుడే, దేవుడే యథార్థవంతుడు అని చెప్పాడు, దేవుడే గొప్పవాడని చెప్పాడు కదా. మరి ఏమైంది ఈయన జీవితంలో అని అంటే, అదే అధ్యాయంలో కొంచెం కిందకు చదువుకుంటూ వస్తే, ఈయనకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఈయనకున్నటువంటి పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో, ఈయనకున్నటువంటి ఆస్తి, అది గొర్రెలు కావచ్చు, అవి ఎడ్లు కావచ్చు, అవి గాడిదలు కావచ్చు, అన్ని చచ్చిపోయాయి. అన్ని చనిపోయిన తర్వాత ఈయన ఏమంటున్నారంటే, ఇవన్నీ ఎలా చెప్పొచ్చు, ప్రతి ఒక్కటి పోయింది. అప్పుడు ఈయన దగ్గర ఆస్తి మొత్తం పోయినప్పుడు ఈయన ఏం బాధపడట్లేదు. బాధపడకపోగా ఈయన ఏమంటున్నాడు, యోబు గ్రంథము 1వ అధ్యాయం 21, నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఇక్కడ చూడండి, యోబు పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ఏం తెచ్చుకోలేదు, ఆ ఆస్తిని తెచ్చుకోలేదు, ఐశ్వర్యాన్ని తెచ్చుకోలేదు, తన పిల్లల్ని తెచ్చుకోలేదు, తనతో పాటు ఏమీ తెచ్చుకోలేదు. అంటే తన దగ్గర ఉన్నవి పోయినా కూడా దేవునికి స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. తన యొక్క ఆలోచన చూడండి, తన యొక్క ఆలోచన బట్టే దేవుడు అతను చాలా యథార్థవంతుడు అని రాయించాడు కదా. ఇప్పుడు ఇలా అన్ని కోల్పోయాడు కదా. కోల్పోయిన తర్వాత ఏమైంది అంటే, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు దేవుడు యథార్థవంతుడు అన్నాడు. చివరికి ఏమైంది, సరే ఆస్తి పోతే పోయింది, మనిషి బాగానే ఉన్నాడు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన కూడా చివరికి మనిషి కూడా యోబు గ్రంథము 2వ అధ్యాయం 6-7 వచనములు చూస్తే మనకి, అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను. ఇక్కడ చూడండి, అన్ని పోగొట్టుకున్నాడు. పిల్లలు లేరు, ఆస్తి లేదు, తనకున్నటువంటి పని వాళ్ళు లేరు, తనకున్నటువంటి ఏదైతే ఐశ్వర్యం ఉందో తనంటూ ఏమి లేవు. ఇప్పుడు మిగిలింది యోబు భార్య, వాళ్ళ కుటుంబానికి అనుకుందాం. ఇప్పుడు సరే దేవుడు అన్ని తీసేశాడు, సరే బానే ఉంది, అప్పటికి కూడా స్తుతి కలుగును గాక అని అన్నాడు, ఇదంతా బానే ఉంది. మళ్ళీ ఏమైంది యోబుకి, ఇక్కడ 7వ వచనంలో, అతను గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ఇంకనూ యథార్థతను వదలకుందువా. అంటే అతను కురుపులతో నిండిపోయాడు, అంటే అన్ని కోల్పోయాడు. ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారు, చిన్న కష్టం ఏదన్నా వస్తే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదా, దేవుడు మమ్మల్ని చూడట్లేదా, కేవలం అవసరానికే వెళ్ళేవాళ్ళు. ఇక్కడ యోబు భక్తిగా ఉండి తనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం పోయింది, ఆ గర్భాన పుట్టినటువంటి పిల్లలు చనిపోయారు, తాను బ్రతికిన బ్రతుకు రోజులన్నీ పోయి చివరికి కురుపులతో నిండినటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాధను చూసినటువంటి భార్య ఏం చేసింది, వచ్చి, ఇదిగో ఇక్కడైనా నువ్వు యెహోవాను వదిలిపెట్టవా, ఇదిగో ఆయన్ని దూషించి నువ్వు చచ్చిపో అంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మరణము కమ్మమ్మ నేను, అంటే నువ్వు చచ్చిపో, యెహోవాను దూషించు. ఎందుకంటే అప్పటికి కూడా యోబు దేవుణ్ణి ఇష్టపడుతూనే ఉన్నాడు, దేవునికి స్తుతి కలుగుగాక అని అంటున్నాడు. ఆ భార్య కూడా ద్వేషిస్తుంది అని అంటే యోబుకి ఎంత కష్టం వచ్చి ఉండాలి. ఒక చిన్న లాజిక్, ఎప్పుడైనా బ్రతికినప్పుడు
చిన్నప్పటి నుంచి పేదరికంలో బ్రతికితే ఆ పేదరికం పెద్ద కొత్త ఏం కాదు, ఎందుకంటే ఇది మాకు అలవాటేలే, ఇదేం కాదులే, ఇది మాకు వచ్చిన కష్టమేలే అనుకోవచ్చు. కానీ యోబు జీవితం ఎలాంటిదంటే బాగా బాగా ఆడంబరాలు గాని, పెద్ద రాజుగా ఉన్నాడు, తూర్పు దిక్కుకే పెద్ద గొప్పవాడిగా ఉన్నాడు, పెద్ద సైన్యం ఉంది, బహుమంది సేవకులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద సంతానం ఉంది. ఇవన్నీ పోయిన తర్వాత ఒక ఐశ్వర్యవంతుడు ఒక పేదవానిగా బ్రతకాలి అని అంటే అది ఎంత కష్టం అంటే ఆ ఫీల్ కూడా ఆ యొక్క ఆలోచన కూడా తీసుకోలేరు ఈ రోజుల్లో. ఏకంగా 10 లక్షలు అప్పు ఉంటేనే తీసుకెళ్లి ఊరిపోసుకొని చచ్చిపోతారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి మనుషుల ఆలోచన అలా ఉంది. కానీ యోబు ఆలోచన చూడండి, వాళ్ళ భార్య వచ్చి అంటే ఆస్తి పోయింది, సంతానం పోయింది, పక్కన పెట్టాడు. చివరికి భార్య అంటే కట్టుకున్న భార్య, అన్ని రోజులు కలిసి ఉన్నటువంటి భార్య వచ్చి నువ్వు సంతానం పోయింది, ఆస్తి పోయింది, ఆఖరికి నీ ఆరోగ్యం కూడా పోయింది, మరి ఇంకా నువ్వు యెహోవాకి స్తుతి కలుగును కాకంటావేంటి? నువ్వు యెహోవాని ముందు దూషించి తర్వాత నువ్వు చచ్చిపో అంటుంది. మరణము కమ్మ నేను ఈవిడే రిక్వెస్ట్ చేస్తుంది చచ్చిపో అని. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా యోబు తన భార్యతో, ఆరోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు 10వ వచనంలో ఉంటుంది, యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవించదగదా అన్నాను. అంటే మూర్ఖురాలు అంటే ఏమి తెలియని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు, నీకు ఇన్ని రోజులు తెలీదా, ఇన్ని రోజులు చాలా సుఖంగా బ్రతికావు కదా, దానికి మాత్రమే నువ్వు అర్హురాలవా, ఏం కష్టం వస్తే దానికి భరించలేవా, దానికి నువ్వు తగ్గట్టు నడుచుకోలేవా అని అడుగుతున్నాడు ఇక్కడ. మూర్ఖురాలు అంటే సొంత భార్యనే మూర్ఖురాలు అని యోబు అన్నాడు అని అంటే ఆవిడ ఎంత దూషించిందో ఒకసారి ఆలోచించండి. మనకి కనిపించడానికి ఒక లైన్తో నువ్వు చచ్చిపో, మరణం కమ్ము, యెహోవాని దూషించు అని అందగాని ఇక్కడ యోబు మాటల్లో మూర్ఖురాలు అంటే ఒక భార్యని మూర్ఖురాలు అని అంటున్నాడు అంటే భార్య ఎంత విసిగిస్తే అంటాడు. కాబట్టి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంది, ఇన్ని రోజులు నువ్వు అన్ని అనుభవించావు కదా, అవి దేవుడు ఇచ్చినవే కదా, మరి దేవుడు కష్టం పెడితే తీసుకోవా? అంటే నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి ఎలా ఉంది, మంచి ఇచ్చినప్పుడు దేవుడు మంచిగానే ఇచ్చాడు, ఓకే ఫైన్, బ్రతికావు, మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడే ఇప్పుడు మనకి ఇలా ఈ స్థితిని ఇలా మార్చినప్పుడు దాన్ని తీసుకోవా? ఎందుకు మూర్ఖురాల్లాగా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావేంది, ఇలా ప్రవర్తిస్తావేంది, ఇలా నీ నడవడికని భార్యని గద్దిస్తున్నాడు. ఏ స్థితిలో గద్దిస్తున్నాడో ఒకసారి ఊహించండి. అన్ని పోగొట్టుకున్నాడు, కురుపులతో నిండినటువంటి తన శరీరం, తనకున్నటువంటి దేహంతో ఎదుటున్నటువంటి ఒక భార్యని తను దూషిస్తున్నాడు అని అంటే తనకున్న మనస్తత్వం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే అన్ని పోయినా కూడా నేను నా తల్లి గర్భంలో వచ్చినప్పుడు నేను నార్మల్ గానే వచ్చాను, నా మీద ఎంత ఐశ్వర్యము లేదు, నాతోటి నా కుమారులు లేరు, నా కుమార్తెలు లేరు, నాకున్నటువంటి ఐశ్వర్యము నేను మా అమ్మ కడుపులో నుంచి నేను తీసుకురాలేదు. మరి ఇప్పుడు పోయినంత మాత్రాన నేను ఎందుకు దిగులు పడాలి? అవి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. అంటే ఆయన ఒక విశ్వాసం ఎలా ఉంది, దేవుని కోసం ఇచ్చినా మంచికే, తీసుకెళ్ళినా మంచికే. అంతేగాని ఈ రోజులు ఎలా ఉన్నాయి, దేవుడు ఇస్తాడు అని నమ్ముతారు, ఏకంగా వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం పోయినా సరే దిగులు పడిపోయి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని కనికరించట్లేదు, అసలు మమ్మల్ని చూస్తున్నాడా, సండే ప్రార్థనలకు వెళ్తున్నాము, ఆయన కానుకలు ఇస్తున్నాము, మా స్థితి ఎంత ఇలా ఉంది. ఏదో చిన్న అప్పులు 10 లక్షల అప్పులు ఉంటే నువ్వు ఊరిపోసుకొని చచ్చిపోతున్నావే. ఆ రోజు యోబు ఆస్తి పోయింది, ఆయన శరీరం పోయింది, ఆయన దేహం నలిగిపోతుంది, చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడు అంటే చేతులు కూడా పనిచేయట్లేదు అక్కడ. మరి ఆ స్థితిలో ఉన్న యోబు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి, కట్టుకున్న భార్య దూషిస్తున్నా కూడా తన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. మూర్ఖురాలు అందంటే ఆయనకున్న ఆ బాధ కంటే ఎదుటిన వాళ్ళ భార్య గోల ఎక్కువైంది గట్టిగా మాట్లాడాలంటే. అంతే కదండి. ఇప్పుడు ఒక మాట ఎవరైనా మనల్ని అంటే పోనీలు ఒకసారి కదా అలా కాదు అని చెప్తాం, పదే మనల్ని విసిగిస్తున్నప్పుడే మన కోపమైన మాటలు వస్తాయి. మరి యోబు భార్య మనకు ఒక వచనంలో రాయబడింది కానీ చాలా కష్టమైన జీవితం అది. ఒక పేదవాడు 10 సంవత్సరాలు చనిపోయే వరకు పేదవాడిగా బ్రతకమన్నా బ్రతకగలడు, కానీ ఒక ఐశ్వర్యవంతుడు ఒక రోజు పేదవాడిగా పేదరికం వాళ్ళకి అలవాటు ఉండదు, దాన్ని అసలు యాక్సెప్ట్ చేయనే లేరు. కానీ యోబు గారి మాటలు చూస్తే అటు పిల్లలు పోయారు,
ఆస్తి పోయింది, చివరికి కట్టుకున్న భార్య ద్వేషిస్తుంది. ఇదంతా అటు పెడితే యోబు గారికి చాలా దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, ముగ్గురు, ఎలీఫాజు, బిల్దాదు, జోఫర్ అని. అంటే చాలా మంచి స్నేహితులు అన్నమాట. ఆ చివరికి ఈ స్నేహితులు యోబు గురించి తెలుసుకొని యోబు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారంటే, యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు నీ దోషము కంటే తక్కువగానే నిన్ను శిక్షించుచున్నాడని నువ్వు తెలుసుకోను. అసలు చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. దేవుడు నీ దోషము కంటే నువ్వు తప్పులు చేసావు అంటే వీళ్ళు ఆ తప్పులు చూడలేదు, కానీ ఈయనకున్నటువంటి ఈ స్థితిని చూసి వారి యొక్క స్నేహితులు మాట్లాడుతున్నారు. ఏం మాటలు? నీ దోషం, నీ పాపాలు చేసావు కదా, నీ పాపం కంటే నీ యొక్క శిక్ష చాలా తక్కువ అని ఉంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించండి, కొంచెం నేను చెప్తున్నప్పుడు ఫీల్ అవ్వండి. అంటే ఆ యొక్క ఇమాజినేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పక్కింటితో ఒకలాగా చూస్తాం, ఊర్లో జరిగితే అదే ఒకలాగా చూస్తాం, అదే మన ఇంట్లో జరిగితే కళ్ళెంటి వాటర్ వస్తాయి, కళ్ళెంటి నీళ్ళు వస్తాయి, అరే మా ఇంట్లో ఇలా జరిగింది ఏంటి అని. సో అలానే మీరు ఫీల్ అయినప్పుడే ఆ యొక్క మాటలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వండి ఎలా జరుగుతుందని. ఇప్పుడు యోబు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అన్ని పోగొట్టుకున్నాడు, భార్య ద్వేషిస్తుంది, బాడీ ఏమో దేహం ఏమో సహకరించట్లేదు. ఆ సహకరించని యోబు దగ్గరికి తన సొంత ఫ్రెండ్స్, సొంత స్నేహితులు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు నీ దోషములు, అంటే నువ్వు పాపాలు చేసావు యోబు, నువ్వు పాపాలు చేయబట్టే నీకు ఈ స్థితి వచ్చింది, నువ్వు అన్ని పోగొట్టుకున్నావు, నీ భార్యతో నువ్వు ద్వేషింపబడుతున్నావు, కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చింది. నీకు నిజం చెప్పాలంటే దేవుడు నీకు వెయ్యాల్సిన శిక్ష కంటే ఈ శిక్ష చాలా చిన్నది అని అంటున్నారు. ఇప్పుడు యోబు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యెహోవా ఎవరో తెలుసు. అది ఆశ్చర్యం. ఇక్కడ ఏమంటున్నారో చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం, దేవుడు నీ దోషము కంటే అంటే దేవుడు ఎవరో ఆ ముగ్గురు స్నేహితులు తెలుసా? తెలుసు. అంటే వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారు అంటే లోకానుసారంగా ఉన్నారని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు నీ దోషము కంటే, అంటే వీళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, లోకస్తులేం కాదు వీళ్ళు, కానీ దేవుడు ఎవరో తెలిసి కూడా యోబుని అనుమానిస్తున్నారు అని అంటే వీళ్ళు ఏ కాలంలో ఉన్నారు? అంటే దేవుడు శిక్షిస్తే పాపం చేసినట్టు, దేవుడు స్థితిని మారిస్తే ఏదో తప్పు చేసినట్టు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకు కూడా ఈ రోజు మన తరం లాగే వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో యోబులో, ఇదిగో ఒక మనుషుడు నేను యథార్థవంతుడు. అసలు ఫస్ట్ వచనం అది. యోబు గ్రంథం ప్రారంభంలోనే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. న్యాయం అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం ఎప్పటికీ చేయడు. భయభక్తి అంటే దేవుని యందు భయభక్తి అని అంటే ఏ స్థితిలోనూ దేవుణ్ణి వదలడు అని అసలు ఆ గ్రంథానికి ప్రారంభం 1వ వచనంలోనే పెట్టాడు. మరి అంత యథార్థవంతుడు, అంత మంచిగా బ్రతికిన వాడి దగ్గరకు వచ్చి ఆ స్నేహితులు కూడా దేవుడు ఎవరో తెలుసు. ఆ స్నేహితులు కూడా వచ్చి చివరికి ఏమంటున్నారు? యోబు, నీకు పట్టిన స్థితి అనేది అంత పెద్దదేం కాదు, నువ్వు ఇంకా చాలా పాపాలు చేసావు. మీరు అధ్యాయం చదవండి, చాలా బాధగా ఉంటది. ఇంకా చాలా మాటలు అంటారు, నేను చూపించట్లేదు కానీ చాలా మాటలు అంటారు. నువ్వు చాలా పాపాలు చేసావు, నీ పిల్లలు కూడా పాపాలు చేశారు, దాని నిమిత్తమే నీకు ఈ స్థితి ఏర్పడింది అని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి యోబు స్నేహితులే యోబుని ప్రశ్నిస్తారు. యోబు ఇంకెంత బాధపడాలి? పక్కనున్న స్నేహితులు ద్వేషిస్తున్నారు. ఆయన కురుపు వ్యాధులతో అంత బాధపడుతున్నాడంటే, చిల్ల పెంకులతో ఆయన శరీరాన్ని గోక్కుంటున్నాడు అంటే ఆయన దగ్గరికి ఏ మనుషులు రారు. స్మెల్ వస్తుంది కదండి, వాసన వస్తుంది నిజానికి. అంటే శరీరం సహకరించట్లేదు, పిల్లలు చనిపోయారు, కొడుకులు చనిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, ఉన్నటువంటి సేవకులు పోయారు, భార్య దూషిస్తుంది, స్నేహితులు చూస్తే ఎదురు ఏమంటారు మాటలు, తట్టుకోలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా యోబు ఒక్కసారి ఊహించండి, అదే ప్లేస్ లో మీరు కానీ మేము కానీ ఉంటే అసలు బ్రతకాలనిపిస్తుందా? ఇంత బ్రతుకు బ్రతికి ఏదో సామెత అంటారు, ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చనిపోయాడని ఏదో సామెత ఉంటది కదా, అట్లా చేస్తారు ఈ రోజు ఉన్నటువంటి జనాలు. కానీ యోబు మాత్రం అందరు ద్వేషిస్తున్నారు. ఏకంగా తూర్పు ఏరియా అంటే 4 దిక్కులలో ఒక దిక్కులో ఐశ్వర్యవంతుడైన యోబు పరిస్థితి చాలా హీనంగా ఉంది, కుక్క కంటే హీనంగా ఉంది. ఎందుకంటే అతని దగ్గరకు కుక్కలు వచ్చి నాగుతున్నాయని కూడా ఉంటది.
అంటే ఆ స్థితి అనేది యోబుకు ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం ఏమంటాడో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోనండి. మాదిరిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకంలో మాదిరిగా ఎవరిని పెట్టుకుంటాము? మా నాన్న చాలా కష్టపడ్డాడండి, నేను మా నాన్న మాదిరిగా తీసుకొని మా నాన్నలాగే నేను కూడా కష్టపడాలండి. మా ప్రిన్సిపల్, మా కాలేజ్ ప్రిన్సిపల్ చాలా బాగా మాట్లాడుతుందండి, పెద్ద ఉద్యోగం చేస్తుంది, ఆవిని నేను మాదిరిగా తీసుకొని ఆవిడంతా అవుతానండి. లేదంటే ఒక IAS, ఒక కలెక్టర్, వీళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారండి, వాళ్ళని నమ్ముకుంటే ఛార్జింగ్ తక్కువ ఉంది, ఒక్క నిమిషం. ఛార్జింగ్ లోగా ఉంది, ఒక్క నిమిషం. క్షమించండి, ఛార్జింగ్ లోగా ఉంది, అందుకనే ల్యాప్టాప్ లో పవర్ ఆఫ్ అయింది. ఇక్కడ చూడండి, అంటే యోబు ఆ స్థితిలో ఉండి కూడా దేవుని కోసం చాలా భక్తిగా బ్రతుకుతున్నాడు. యోబుని చూసినటువంటి దేవుడు క్రొత్త నిబంధనలో కూడా ఆయన గురించి రాయడం జరిగింది. యాకోబు 5వ అధ్యాయం 10-11 వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. అని ఉంది. అంటే ఈ లోకంలో మాదిరిగా ఎవరిని తీసుకుంటామంటే గొప్ప గొప్ప వ్యక్తుల్ని మాదిరిగా తీసుకుంటాము. మన ఇంట్లో ఎవరైనా కష్టపడుతున్నారు అంటే వాళ్ళని మాదిరిగా తీసుకుంటాము. ఈ లోకంలో ఇలా మాదిరిగా తీసుకుంటే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, శ్రమను మాదిరిగా తీసుకోండి, ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. వీటిని పెట్టుకోవడం వల్ల జరిగేటువంటి మంచి ఏంటో తెలుసా? 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, క్రొత్త నిబంధనలో యోబు గారు ఎప్పుడో అబ్రహాము కాలానికి చెందినటువంటి యోబు గురించి ఇక్కడ యాకోబు రాస్తున్నారు క్రొత్త నిబంధనలో. ఏమని? ఈయన యొక్క సహనము నేటికి కూడా మాదిరి. ఈయన ఎందుకు మాదిరి? ఓపికను తను మాదిరిగా పెట్టుకున్నాడు, శ్రమను మాదిరిగా పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కటి దేవుని కోసం, దేవుడిస్తే దేవుడు తీసుకుంటాడు, అందులో తప్పేం లేదు. స్థితి మారిస్తే దేవుడే మారుస్తాడు, అది తప్పేం కాదు అని యోబు అనుకొని దేవుని కోసం బ్రతికాడు. కాబట్టి ఏం చేశాడు తెలుసా? చివరికి యోబు గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, దేవుడు నీ దోషము కంటే తక్కువ. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం అండి. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అంటే ఏ స్థితిని? స్నేహితుల చేత ద్వేషింపబడ్డాడు, కట్టుకున్న భార్య చేత ద్వేషింపబడ్డాడు, కొడుకులు చనిపోయారు, కూతుర్లు చనిపోయారు, ఐశ్వర్యం మొత్తం కోల్పోయాడు. కోల్పోయినప్పటికీ యోబు దేవుని మహిమపరచును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవుని కోసమే బ్రతుకుతున్నాము, ఆ భక్తి ఆ విశ్వాసం అలానే ఉంచుకున్నాడు గనుక చివరికి ఏం చేశాడు దేవుడు? ఇదిగో ముందున్న దానికంటే మరి 2 ఇంతలుగా తనని ఆశీర్వదించాడు. ఏ విధంగా? తనకు మళ్ళీ పిల్లలు పుట్టారు, తనకి మళ్ళీ అదే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అదే విధంగా తన స్థితే ముందు దానికంటే 2 అంతలు ఎక్కువగా ఇచ్చాడు. అంటే మనకున్నటువంటి మన స్థితి అనేది
ఇప్పుడు తక్కువగా ఉన్న తర్వాతకి దేవుడు ఇస్తాడు, అంతేగాని స్థితి తగ్గుతుందని ఏదో అవసరాల కోసం దేవుణ్ణి నమ్మేసి స్థితి తగ్గిందని దేవుణ్ణి దూషించడం ఇది ముమ్మాటికి తప్పు. మనము విశ్వాసానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి, నిజమైన విశ్వాసం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పాటించవలసినవి ఏవి అంటే స్థిరత్వం ఉండాలి. యోబు గారు స్థిరంగా ఉన్నారా? అన్ని పోయాడు, స్థిరంగా ఉన్నాడు. ప్రార్థనలు ఫలించలేదని, దేవుడు మా స్థితిలో ఏదో మార్చాడని వీటిని ఏదో ఎక్కువగా ఫీల్ అయ్యి చాలా మంది చనిపోతూ దేవుణ్ణి చాలా తక్కువగా చూసి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. కానీ యోబు గారి జీవితం చూస్తే అసలు విశ్వాసం అంటే ఎలా ఉండాలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా చాలా ఎలా చెప్పొచ్చు, ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని కోసం బ్రతికితే మనకి దేవుడు రెండంతలు ఇస్తాడు అని ఉంది. విధేయతగా ఉండడం, యోబుని చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు? విధేయత, స్థిరత్వం నేర్చుకోవచ్చు, ప్రేమ. దేవుడు మన కోసం ఏది ఇచ్చినా సరే అది ప్రేమతోనే. మన కోసం ప్రేమతో, మనం తల్లి గర్భం నుంచి మనల్ని పుట్టించాడంటే అది ప్రేమతోనే. మన స్థితి ఈ రోజు ఇలా ఉందంటే అది ప్రేమతోనే. రేపేదో చిన్న పరీక్ష పెట్టి మనం సరిగా ఉండట్లేదు అని దేవుడు మనం పరీక్ష పెట్టాలనుకొని మనకు ఉన్నటువంటి ఏదన్నా మనకు దూరం చేశాడంటే అది కూడా ప్రేమతోనే. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించావు, మరి నీ స్థితి అనేది చెడుగా ఉన్నప్పుడు దేవుని స్తుతించలేవా? కాబట్టి దీని అర్థం యోబు తెలుసుకున్నాడు. మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, అదే విధంగా ఈ స్థితిని మార్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి అని యోబు భక్తి జీవితం చాలా గొప్పగా కనిపిస్తుంది. మరి ఈ రోజు మనకి మాదిరిగా ఎవరిని పెట్టుకోవాలి? ఎవరిని పెట్టుకుంటే మన విశ్వాసం నిజమైనదిగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అసలు నిజమైన విశ్వాసం ఎలా కలుగుతుంది? యోబు జీవితం చూసాం కదా, కష్టకాలంలో ఉన్నా కూడా దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ చూడండి, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ మీకు అందరు కూడా తెలియాలండి, యోబు బ్రతికిన కాలంలో బైబిల్ అనేది లేదు. యోబు దగ్గరికి ఏ బుక్ వెళ్ళలేదు. మన దగ్గరికి మాత్రం 66 పుస్తకాలు వచ్చాయి కనుక ఒక మనిషిని మాదిరిగా, అంటే యోబు జీవితాన్ని మాదిరిగా చదవడానికి, మాదిరిగా తీసుకోవడానికి, ఆయన యొక్క కష్టకాలం తెలుసుకోవడానికి మన ముందు ఈ పుస్తకం ఉంది. కానీ యోబు కాలానికి అది లేదు. కానీ యోబు భక్తితో, విశ్వాసంతో దేవునికి లోబడ్డాడు. కానీ ఈ రోజు మనకు 66 పుస్తకాలు వచ్చాయంటే దీనిలో మన కోసం అంటే ఏ విధంగా విశ్వాసం, అంటే నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి, మీరు ఏ విధంగా బ్రతకాలి అని దేవుడు మన కోసం రాయించాడు. ఎలా రాయించాడు? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? క్రీస్తుని మాట వలన. అంటే క్రీస్తు మాట అంటే అర్థం ఏంటి? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన తన సొంత కార్యాల కోసం రాలేదు, మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చి మన కోసం చనిపోయాడు. మరి క్రీస్తుని కూర్చి మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే దీని యొక్క ఆంతర్యం ఏమిటి? జీవమిచ్చిన దేవుడు జీవించడం. ఆలోచించాలి. క్రీస్తు గురించిన మాట వలన కలుగును, ఆ మాట వలన మన విశ్వాసం అని అంటున్నారు కదా. మరి ఎందుకని క్రీస్తుకే కేవలం మాదిరిగా పెట్టుకోమని దేవుడు మనతో చెప్తున్నాడు? ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు. ఇక్కడ ఏమనుందో చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. అసలు విశ్వాసానికి కర్త, క్రియ మొత్తం యేసుక్రీస్తు. కాబట్టి విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు. కాబట్టి యేసు వైపు చూచుచు రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఇక్కడ పెట్టండి. ఎట్లాగా?
క్రీస్తును గూర్చిన మాట వలన అంటే అసలు ఆ క్రీస్తే విశ్వాసానికి కర్త. కాబట్టి ఆయన గూర్చి ఆయన వినాలి. ఆ వింటూ కూడా ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము, ఇక్కడ చూడండి, అవమానమును ఆనందము కొరకై భరిస్తున్నాడు అనంట. అంటే తను ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు నేను ఈ సిలువ భారాన్ని మోస్తే నా పిల్లలు నా దగ్గరకు వస్తారు అంటే అవమానాన్ని కూడా తను ఇష్టంగా మార్చుకున్నాడు. సిలువను కూడా సహించాడు, దేవుని యొక్క సింహాసనాన్ని పొందుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఏదైతే చేశాడో ఇవన్నీ మనం విని ఆయనను మాదిరిగా పెట్టుకొని ఆయన వైపు చూస్తే మనకు కూడా ఆ విశ్వాసానికి, ఏమైతే చెప్పాను కదా నిజమైన విశ్వాసం అని, అది కేవలం క్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా క్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికాడో, క్రీస్తు ఏ విధంగా అయితే మన కోసం త్యాగం చేశాడో, క్రీస్తు ఏ విధంగా అయితే సహోదరులను ప్రేమించాడో, క్రీస్తు ఏ విధంగా అయితే తన వారి పట్ల నడుచుకున్నాడో, వాటన్నిటిని క్రీస్తు వైపు చూచుచు ఆయన అంటే ఏదో క్రీస్తు ఫోటో చూడమని కాదు ఇక్కడ. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆయన యొక్క ప్రవర్తన చూస్తూ బ్రతకమంటున్నాడు. ఎందుకు అలా బ్రతకమంటున్నారు అని అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అంటే ఇక్కడ ఏమనుంది, ఆ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క, అంటే విశ్వాసం అనేది నిరీక్షణ అన్నమాట. అంటే ఎదురు చూపు. ఆ ఎదురు చూపు నువ్వు చూడాలి అని అంటే దానికి రుచి అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు మాదిరిగా తీసుకొని దానికి నువ్వు నిరీక్షణగా అంటే వేచి చూస్తే అప్పుడు నీకు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అంటే పరలోకం, చివరికి ఏదైతే ఉందో పరలోకం, ఇది కంటికి కనిపించట్లేదు కానీ అది ఉందని నువ్వు విశ్వసిస్తేనే అది రుజువు అవుతుంది. అది ఏ విధంగా విశ్వసించాలి అని అంటే యేసుక్రీస్తుని బట్టి నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తు వాళ్ళు కూడా అంతే కదండి, మన కోసం తను నిరీక్షిస్తూ, ఇదిగో నేను చనిపోతే పిల్లలకి ఇది వస్తుంది, ఇదిగో నా సిలువను కూడా సహించి, అంటే ఆయన ముందున్నటువంటి ఈ పరలోకాన్ని చూసి, అదృశ్యం, పరలోకం ఎవరికి కనిపిస్తుంది కానీ అదృశ్యమై ఉంది నమ్మి దేవుని కోసం బ్రతికాడు. కాబట్టి అదే విధంగా మనం కూడా తనను మాదిరిగా తీసుకొని అదృశ్యమైనటువంటి పరలోకం ఉంది, ఇది కేవలం నిజమైన విశ్వాసం ఉంటే మాత్రమే మనకు వస్తుంది అని గట్టిగా మనం నమ్మాలి. మన ముందున్నటువంటి యోబు గారు కూడా చాలా భక్తితో బ్రతికి అదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని కోసం బ్రతికి దేవుని దగ్గరికి చేరుకోవాలనే ఆశ తనలో కనిపించింది. యోబు మనకి మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ యొక్క భక్తి జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని ఏదో భూమి మీద ఈ యొక్క ఏమంటారు ఈ లోక అవసరాల కోసం నామకార్థంగా బ్రతకడం మాత్రం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. క్రీస్తు ఎలా అయితే బ్రతికాడో క్రీస్తునే కర్తగా తీసుకొని క్రీస్తు వైపు చూచుచు ప్రతి ఒక్కటి క్రీస్తు ఎలా లోబడ్డాడో అలా ఉంటూ పందెంలో ఓపికతో పరిగెత్తాలన్నమాట. పందెం అంటే మన ముందున్నటువంటి పందెం ఏమిటంటే దేవుని కోసం నిరీక్షణ. ఆ నిరీక్షణనే మనము ఓపికగా తీసుకొని దేవుని కోసం బ్రతికితే మనం నిజమైన విశ్వాసులమని ఎంపిక చేయబడతాము. కాబట్టి దేవునిపై మనకున్న విశ్వాసం అనేది ఏదో నామకార్థంగా ఏదో భూమి మీద ఉన్నంత మట్టుకు మాత్రమే కాకుండా అది నిజమైన విశ్వాసంగా భావించి అది ఎలాగా క్రీస్తును బట్టి మనం పోల్చుకోవాలి, క్రీస్తును బట్టి మన నడవడిక అనేది మార్చుకోవాలి, క్రీస్తును బట్టి మనం పోల్చుకొని క్రీస్తు ఎలా అయితే బ్రతికాడో అలా తీసుకొని మన ముందున్నటువంటి భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు దేవుని కోసం చాలా నిజాయితీగా బ్రతికారు, ఏదో లోక అవసరాల కోసం మాత్రం అస్సలు కాదు. కాబట్టి ఆ విధంగా మనం ఉండక క్రీస్తును మాదిరిగా తీసుకొని నిజమైన విశ్వాసానికి మనము ఎప్పుడు వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను.
పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు తండ్రి. తండ్రి అని పిలుచుకునే మంచి భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు, అలాగునే తండ్రి విశ్వాసం గురించి నేర్చుకున్నాము తండ్రి. ఎలా ఉండాలో తండ్రి మా ముందు తండ్రి భక్తులను పెట్టి తండ్రి వీళ్ళని మాదిరిగా తీసుకొని బ్రతకండి అని మీరు తండ్రి మా కళ్ళ ముందు 66 పుస్తకాలు పెట్టారు తండ్రి. ఆ విధంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని తండ్రి అడుగుతున్నాము తండ్రి. అలాగునే తండ్రి మా కోసం తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించి తండ్రి ఆయన్నే విశ్వాసానికి కర్త అని చెప్పేసి తండ్రి ఆయన మాదిరిగా తీసుకొని తండ్రి ఆ ప్రకారమే జీవిస్తే తండ్రి మేము కూడా నిజమైన విశ్వాసుల జాబితాలో మేము చేరుతామని తండ్రి మాటలు నేర్చుకున్నాము తండ్రి. ఆ మాటల ప్రకారం తండ్రి మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, అలాగునే తండ్రి ఆన్లైన్ క్లాసులు పెట్టి తండ్రి మీ మాటలు నేర్చుకోవాలని, మీ వైపు తిరగాలని, మీకు ఘనత తేవాలని పిల్లలు ఎంతో ఆసక్తితో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకునమని, వారికి తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని, జూమ్ క్లాస్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మా స్థితి ఎలాంటిదైనా తండ్రి మీరు మాకిచ్చేటువంటి తండ్రి ఎంతో పెద్ద బహుమతి మా ముందు ఉందని మేము చాలా రూఢిగా నమ్ముతున్నాము తండ్రి. ఆ ప్రకారమే మా జీవితాలు మీకోసం తండ్రి అర్పించి మాకున్నటువంటి స్థితి ఏదైనప్పటికీ తండ్రి మిమ్మల్ని స్తుతిపరిచి మీకు ఘనత తెచ్చేలాగా మేమందరము ఉండాలని, అలాగనే తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి భూమి మీద పుడుతున్నారు అని అంటే తండ్రి కేవలం మీ యొక్క ఆజ్ఞ తండ్రి. కాబట్టి మీరు ఆజ్ఞ ఇచ్చినటువంటి ఈ పిల్లలు తండ్రి పక్కకి పోకుండా తండ్రి నిజమైన విశ్వాసంలో బ్రతికే భాగ్యాన్ని పిల్లలందరికీ ఇవ్వమని మరి ఒకసారి తండ్రి జూమ్ క్లాస్ లో జాయిన్ అయినటువంటి పిల్లల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చక్కగా ఒక 2 minutes డేటా ప్రాబ్లం వల్ల కొంచెం కట్ అయిపోయింది. అందరూ దాన్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలండి. మరి ఒకసారి ఎంతో చక్కగా దేవుని మాటలు వివరించిన సిస్టర్ గారికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునిపై మనకున్న విశ్వాసం నిజమైనదేనా అని అంటే ఎప్పుడు నిజమైనది అవుతుంది అని అంటే మన విశ్వాసం పరీక్షింపబడినప్పుడు, అందులో మనము ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడు మన విశ్వాసం నిజమైనదిగా ఎంచబడుతుంది. ఒకనాడు భక్తులందరూ కూడా వారికి వచ్చిన కష్టాలలో, వారికి వచ్చిన శ్రమలలో దేవుణ్ణి నిలబెట్టారు, దేవుని పక్షాన నిలబడ్డారు, దేవుని గొప్పగా చూపించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా విశ్వాసుల జాబితాలో ఎంచబడ్డారు. మరి మనం కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలవాలి అని అంటే, ఆ విశ్వాసులలో మనం కూడా ఒక విశ్వాసిగా ఉండాలి అని అంటే మనకొచ్చే శ్రమలలో దేవుణ్ణి మహిమపరచాలి. మనకు వచ్చిన ఎంత పెద్ద శ్రమ అయినా కానీ కేవలం ఈ లోకం కోసం బ్రతకకుండా, ఈ లోకం కోసం అడగకుండా దేవుని కోసం బ్రతికి దేవుణ్ణి మహిమపరిచి ఆయన గణపరిచినప్పుడే మనము విశ్వాసులుగా ఎంచబడతాం. కాబట్టి ఎంతో చక్కగా భక్తుని జీవితాన్ని ఆదర్శంగా చూపించి మరి విశ్వాసం గురించి ఎంతో చక్కగా వివరించిన సిస్టర్ గారికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. చివరిగా ఒక వీడియోని మనం చూసుకొని ముగించుకుందాము. అందరూ కూడా తప్పనిసరిగా వీడియోని చూడవలసిందిగా కోరుకుంటూ బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? జీవమిచ్చిన దేవుడు జీవించడం చెప్పలేదా? బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? జీవమిచ్చిన దేవుడు జీవించడం చెప్పలేదా? తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర, తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర, ఇదే నీ నిజమైన చరిత్ర, ఇదే నీ నిజమైన
చరిత్ర. బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? జీవమిచ్చిన దేవుడు జీవించడం చెప్పలేదా? ప్రారంభ మనిషికి దేవుడే వ్యవసాయమును నేర్పాడు. ధాన్యం పంట దొరికే చోటుకే వలసపోయాడని చెప్పకు. ప్రారంభ మనిషి నుండే దేవుడే వస్త్రములను చేయించెను. ఆది మానవులు వస్త్రములు లేకుండా తిరిగారనే చెప్పకు. ప్రారంభ దంపతులను ఏదేను తోటలో సేద్యపరచుటకు దానిలో ఉంచెను. దేవుడే తగిన క్రమము వారికి నేర్పెను. ప్రజలందరికీ ఆయనే వ్యవసాయ క్రమము నేర్పెను. ఆదాము నుండే ఆయనే వస్త్రములను చేయించెను. తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర. తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర. బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పలేదా? జీవమిచ్చిన దేవుడు జీవించడం చెప్పలేదా? ప్రారంభ మనిషి నుండి దేవుడే బుద్ధి జ్ఞానములను అనుగ్రహించెను. శ్రమ శక్తి విద్య కష్టం మమ్మును బ్రతికిస్తుందని చెప్పకు. పుట్టిన ప్రతి శిశువుకు దేవుడే తల్లి రొమ్మున పాలు త్రాగ నేర్పెను. పీల్చటం రాని శిశువుకు దేవుడే నేర్పెను. తెలుసుకో ప్రారంభ మనుషుల నుండి దేహములో అవయవములను పనిచేసేల దేవుడే నేర్పెను. అన్ని రకముల పనులను దేవుడే నేర్పెను. ప్రజలందరూ ఆయన వలనే బ్రతికి చలించుచున్నారు. ప్రజలందరికీ ఆయనే క్రీస్తును గురువుగా ఉంచాడు. తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర. క్రీస్తు చెప్పేను బైబిల్లో నీ నిజమైన చరిత్ర. బ్రతుకిచ్చిన దేవుడు బ్రతకడం నేర్పాడురా. జీవమిచ్చిన దేవుడు క్షేమంగా ఉంచాడురా. తెలుసుకో మనిషి నీ అసలైన చరిత్ర. క్రీస్తు చెప్పేను బైబిల్లో నీ నిజమైన చరిత్ర. ఇదే నీ నిజమైన చరిత్ర. ఇదే నీ నిజమైన చరిత్ర. బ్రతుకిచ్చిన దేవుడు బ్రతుకడం నేర్పాడురా. జీవమిచ్చిన దేవుడు
క్షేమంగా ఉంచాడురా. ఎంతో వివరవంతమైన పాటని మనకి చూపించిన తమ్ముడికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతటితో కార్యక్రమం ముగించబడింది. మరలా రేపటి దినమున దేవుని చిత్తంలో ఉంటే అందరూ కూడా గూగుల్ మీట్ ద్వారా దేవుని మాటలు వినడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని లెఫ్ట్ అయిపోండి. ఒక చిన్న గమనిక, ఈ గూగుల్ మీట్ ద్వారా వినలేని వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వినిపించడానికి లైవ్ కూడా ప్రసరింపబడుతుంది. కాబట్టి అందరూ కూడా లైవ్ ను కూడా మీ యొక్క ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేసి లైవ్ ద్వారా కూడా దేవుని మాటలు వినిపించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ కూడా వందనాలు. అందరూ కూడా వందనాలు చెప్పుకొని లెఫ్ట్ అయిపోండి. అందరికి వందనాలు. అందరికి కూడా వందనాలు. అందరికి కూడా వందనాలు. High performance server. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. That gives you full control and freedom isn't just a myth. At least లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు, పాపమే చేయని యేసుని క్రియలు. లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు, పాపమే చేయని యేసుని క్రియలు. లోకానికి వచ్చినాడు, శ్రమలెన్నో భరించాడు. తన కోసమే బ్రతకలేదు, మన కోసమే బ్రతికినాడు. ప్రతివానికి ఆదర్శము ప్రభు యేసుని జీవితం. ప్రతివానికి ఆదర్శము ప్రభు యేసుని జీవితం. లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు, పాపమే చేయని యేసుని క్రియలు. కోరికంటూ లేవు తనకు తండ్రి చిత్తము చేసుకుంటూ, అపవాది శోధనలకు లొంగలేదు యేసుక్రీస్తు. కొద్ది కాలమే తన జీవితమని తెలిసిన ఆయనకు, సువార్తలో తన పరుగు నిరంతరం పయనిస్తూ, సకల జనులకు సాక్షార్థమై బ్రతికి చూపాడుగా. కోరికంటూ లేవు తనకు తండ్రి చిత్తము చేసుకుంటూ, అపవాది శోధనలకు లొంగలేదు యేసుక్రీస్తు. కొద్ది కాలమే తన జీవితమని తెలిసిన ఆయనకు, సువార్తలో తన పరుగు నిరంతరం పయనిస్తూ, సకల జనులకు సాక్షార్థమై బ్రతికి చూపాడుగా. లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు, పాపమే చేయని యేసుని క్రియలు. ఇంత ఉదయకాలంలో వచ్చారే, మీకేం కావాలి? ఇతడు ప్రజల తప్పుతో పట్టిస్తూ రెచ్చగొడుతున్నాడు. శిక్షించండి. ఈ మనుషుని యందు నాకు నేరమేమీ కనబడటం లేదు. అతను అపరాధి. తనే మెసయ్యర్ అంటున్నాడు, రాజు అంటున్నాడు. రాజా? అలా అయినట్లయితే నేనితనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. అతన్ని సిలువ వేయండి. బలి అయ్యాడుగా. యూదులంతా ఏకమయ్యి యేసుపైన
మనిషి చేస్తే భారమంత క్రీస్తు మోసి వేదనైనా బాధనైనా మన కోసము భరించాడుగా మన రక్షణ కొరకై సిలువలో బలి అయ్యాడుగా లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు పాపమే చేయని యేసుని క్రియలు లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు పాపమే చేయని యేసుని క్రియలు లోకానికి వచ్చినాడు శ్రమలెన్నో భరించాడు తన కోసమే బ్రతకలేదు మన కోసమే బ్రతికినాడు ప్రతివానికి ఆదర్శము ప్రభు యేసుని జీవితం ప్రతివానికి ఆదర్శము ప్రభు యేసుని జీవితం లోకమే ఎరుగని క్రీస్తు కార్యాలు పాపమే చేయని యేసుని క్రియలు